తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు అయితే ప్రారంభం కానున్నాయి. మరి వాటికి సంబంధించి విద్యార్థులను ఇంటి నుండి స్కూల్కి, స్కూల్ నుండి ఇంటి దగ్గరికి చేర్చడంలో బస్సులు అయితే నడపబడుతూ ఉన్నాయి. మరి ఆ యొక్క బస్సులకు సంబంధించి ఉమ్మడి నల్గొండ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ ఎన్ వాణి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం, చెప్పండి, మనకి నల్గొండ జిల్లాలో ఈ యొక్క బస్సులకు సంబంధించి ఈ యొక్క ఫిట్నెస్ అనేటువంటి దాన్ని ఎలా నిర్ధారిస్తారు మీరు? ఫిట్నెస్ అనేది వెహికల్ ఎలా ఫంక్షన్ చేస్తుంది, బ్రేక్స్ ఎలా ఉన్నాయి, టైర్ ఎలా ఉంది, వెహికల్లో ప్రతి పార్ట్, మనిషిలో ప్రతి అవయవం ఎలాగో వెహికల్లో ప్రతి అవయవాన్ని చెక్ చేయడం జరుగుతుంది. దాని వర్కింగ్ స్టేటస్ అంతా కూడా కనుక్కోవడం జరుగుతుంది. దాన్ని చెక్ చేసి ఫిజికల్గా అదంతా కూడా చూసి ఫిట్నెస్ ఇస్తారు. బస్సు ఫిట్గా ఉందా లేదా, వెదర్ ఇట్ ఈస్ రెడీ టు రైడ్, అంటే బస్సు నడపడానికి బాగా ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తాము. అది ఫిట్నెస్ చేస్తాము. ఫిట్నెస్ లేని వాహనాలపైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు మీరు? ఫిట్నెస్ లేని వాహనాలు ఉంటే సీజ్ చేయబడతాయి. అది ఎన్ఫోర్స్మెంట్ స్టార్ట్ అవుతుంది ఒకసారి స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత. మాకు 4 E's అని ఉంటాయి రోడ్ సేఫ్టీలో. ఫస్ట్ ఇంజనీరింగ్, ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్, ఎమర్జెన్సీ కేర్. ఇందులో మెయిన్ రోడ్స్ ఆర్టీఐకి సంబంధించి ఎడ్యుకేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం. ఎడ్యుకేషన్లో కాబట్టి దీంట్లో భాగంగా మేము ఆల్రెడీ వాళ్ళ స్కూల్ యజమాన్యాన్ని, డ్రైవర్స్ని అందరిని పిలిచి వాళ్ళకి మేము ఎడ్యుకేషన్ ఇవ్వటం జరిగింది. డ్రైవర్స్తో సహా వాళ్ళకు ఒక చెక్ లిస్ట్ ఇచ్చాము. ఆ చెక్ లిస్ట్లో ఏమేమి వాళ్ళ వెహికల్ చెక్ చేసుకొని రావాలి, ఫిట్నెస్కి ఎలా రెడీ చేసుకొని రావాలి, ఏమేమి పారామీటర్స్ చెక్ చేస్తామని ముందే ఇచ్చాము. వచ్చేటప్పుడు కూడా ఆ చెక్ లిస్ట్ పేపర్ పట్టుకొని వచ్చి వాళ్ళు చెక్ చేసుకుంది, సర్వీసింగ్ చేయించుకుంది మొత్తం అందులో ఉంటుంది. అది ఉన్న తర్వాత డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసి అది ఇస్తాము. దాన్ని మేము ఎడ్యుకేషన్ అవేర్నెస్ చేసాము. దాని తర్వాత ఇంకొకటి మిగిలిన నెక్స్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఒకసారి స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మేము రోడ్డు మీద ఏదైనా వెహికల్ వస్తే దాన్ని చెక్ చేసి డాక్యుమెంట్కి ఉన్నాయా లేదా, ఎఫ్సి ఉందా లేదా చెక్ చేసిన తర్వాత లేకపోయినా వెడల దాన్ని సీజ్ చేస్తాము. మేడం, ఇప్పుడు ఈ యొక్క ఫిట్నెస్ అనేటువంటిది ప్రతి సంవత్సరం ఎప్పుడు చేస్తారు వీటిని? ఈ యొక్క వాహనాలు మొత్తం ఎన్ని వాహనాలు దాదాపుగా అందుబాటులో ఉన్నవి? ఈ వాహనాలకు సంబంధించి ఎప్పుడు, ఏ నెలలో, ఏ డేట్ నుంచి ఎప్పటి వరకు చేస్తుంటారు ఈ ఫిట్నెస్ అనేది May 15 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఎప్పుడు తీసుకున్నా కూడా May 15కి ఫిట్నెస్ ఎండ్ అయిపోతుంది. సో May 15 నుంచి June 15 లోపు వాళ్ళు ఫిట్నెస్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆర్టీఓ ఆఫీస్కి వచ్చేసి వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చేసి చేసుకోవాల్సి ఉంటుంది. మన నల్గొండ జిల్లాలో మనకి మొత్తం కూడా 750 బస్సెస్ ఉన్నాయి. అందులో 450 బస్సెస్ ఫిట్నెస్ అయిపోయింది. సో ఈరోజు కూడా చాలా బస్సెస్ వచ్చాయి. వాళ్ళకి కొంచెం June 15 వరకు వాళ్ళు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఏ రోజు అయినా సరే ఫిట్నెస్ లేని రోడ్డు మీదకి ఏ వాహనం కూడా రాకూడదు. బస్సులనే కాదు, ఏది కూడా రాకూడదు. వస్తే ఎన్ఫోర్స్మెంట్ విగ్రస్గా జరుగుతుంది, స్ట్రిక్ట్లీ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకొని పేరెంట్స్ కూడా ఆ బస్సు ఎక్కించే ముందే వాళ్ళు బస్సు ఫిట్నెస్ ఉందా లేదా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. పేరెంట్స్ దాని బేసిస్ మీదుగా పిల్లల్ని ఎక్కించాల్సి ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ కూడా బాధ్యతగా ఉండాలి. ఏ స్కూల్ వాళ్ళు ఏ బస్సు పంపించినా కూడా ఎక్కడానికి ఉండకూడదు. ఎందుకంటే టుడేస్ చిల్డ్రన్ ఆర్ టుమారోస్ సిటిజన్స్. కాబట్టి ప్రతి ఒక్క పిల్లోడు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు, వాళ్ళకి ఒక వాల్యూ ఉంది. వాళ్ళు ఆల్సో ఏ వెరీ గుడ్ హ్యాపీ సోల్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది అలాంగ్ విత్ ద స్కూల్ మేనేజ్మెంట్. మేడం, మీరు ఫిట్నెస్ చేసినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం మనం చూస్తూ ఉంటాం బస్సులన్నీ కూడా ఒక్కోసారి డ్రైవింగ్ అత్యుత్సాహంతో బొల్తబడినటువంటి సందర్భాలు ఉన్నాయి, పిల్లలు చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. గతంలో మనం చూసినాం రైల్వే ట్రాక్ దగ్గర కూడా పిల్లలు బస్సు డ్రైవర్ చూసుకోకుండా పోయి పిల్లలు చనిపోవడం జరిగింది, బస్ డ్రైవర్ చనిపోవడం. ఎందుకు ఇలాంటి సంఘటనలు ఇలా జరుగుతున్నాయి? అవేర్నెస్ లేకపోవడం అంటారా? దీనికి డ్రైవర్స్ ట్రైనింగ్ అంటామండి మనం. దానికి ప్రతి స్కూల్లో అపాయింట్మెంట్ దగ్గర నుంచే డ్రైవర్స్ బాగా ట్రైన్ అయిన డ్రైవర్స్ని మాత్రమే తీసుకోవాలి. ఎక్స్పీరియన్స్ ఉండాలి. 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మాత్రమే స్కూల్ అపాయింట్మెంట్ చేసుకోవాలి. అది కాకుండా వారికి ఎవ్రీ ఇయర్ కూడా మేము ట్రైనింగ్ ఇస్తాము వారు ఎలా ఉండాలి అని చెప్పేసి. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు, వాహనాలని 2 పక్కల కూడా గమనిస్తూ ఉండాలి, లోపల అటెండర్ ఉండాలి, డ్రైవర్ హెల్త్ చెకప్ చేసుకోవాలి స్కూల్ మేనేజ్మెంట్ వారే. స్కూల్ మేనేజ్మెంట్తో పాటు పేరెంట్స్ కూడా ఆ కమిటీలో మెంబర్స్ ఉంటారు, వాళ్ళు కూడా అప్పుడప్పుడు వచ్చి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ డ్రైవర్ యాక్సిడెంట్స్ అవ్వడానికి
చాలా రకాల కారణాలు ఉన్నాయి. అందుట్లో మెయిన్ ఓవర్ స్పీడింగ్. చిల్డ్రన్ వెళ్ళేటప్పుడు ముందే వెనకాల రాస్తూ ఉంటారు, ఈ వెహికల్ స్పీడ్లో వెళ్తూ ఉంటే మాకు కంప్లైంట్ చేయమని స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు. సో ఇలాంటివి డ్రైవరు చాలా రెస్పాన్సిబుల్ ఉంటే ఇలాంటి యాక్సిడెంట్స్ జరగవు. మేడం, వెహికల్స్ అన్నీ కూడా చాలా వెహికల్స్ పట్టణంలో పొల్యూషన్ వస్తుంది. అంటే వెహికల్స్ 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, చాలా పొల్యూషన్ అనేటువంటిది వెహికల్స్ వస్తున్నాయి. అయినా కూడా వాటిని పట్టించుకోలేనటువంటి ఒక వాదన అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కనిపిస్తూ ఉంది. దానిపైన మీ యొక్క చర్యలు? పొల్యూషన్ అనేది డిఫరెంట్ సోర్సెస్ నుంచి జరుగుతుంటుంది. అందులో వెహికల్స్ ద్వారా పొల్యూషన్ కూడా ఉంది. దాని పొల్యూషన్ కంట్రోల్ చేయడం కోసం మనం PUC, పొల్యూషన్ అండర్ కంట్రోల్ అని చెప్పి సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైతే వెహికల్ RTO ఆఫీస్కి వస్తుందో PUC సర్టిఫికేట్ లేనిది మనము అలో చేయము. కాబట్టి RTO ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు వాళ్ళు వ్యాలిడ్ ఉందా లేదా PUC చెక్ చేసుకోవాలి. PUC ఒక వాహనాలను అట్లా మీరు చెక్ చేసారు? ఈ పొల్యూషన్ ఉన్నటువంటి ప్రతి వాహనాన్ని చెక్ చేస్తారు. ప్రతి వాహనాన్ని కూడా ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నప్పుడు లోపల RTO ఆఫీస్కి వచ్చినప్పుడు అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లేనివి చెక్ చేస్తూ ఉంటాం. పొల్యూషన్ వితౌట్ PUC అని చేస్తాము, అది సీజ్ చేస్తాం. రిజిస్ట్రేషన్లు ఎలా జరుగుతున్నాయి ఈ స్కూల్ బస్సులకు సంబంధించి? వాళ్ళు 15 years అయిపోయిన తర్వాత ప్రతి బస్ కూడా స్క్రాప్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే ఓమ్నీ బస్కి మార్చుకోవచ్చు. కాబట్టి 15 years అయిపోయిన ప్రతి వెహికల్ కూడా కంపల్సరీగా అది 15 years అయిపోయిన బండి చేయరు. కాబట్టి ఆ బస్సు టైం అయిపోతే ఇప్పుడు మనం ఎట్లా లాక్ అయిపోతుంది మా డిపార్ట్మెంట్లో ఆ వెహికల్కి సంబంధించి, ఇట్ విల్ నాట్ ట్రీటెడ్ యాజ్ ఏ స్కూల్ బస్. కాబట్టి అది అయిపోతే కొత్త బస్ చేసుకోవాల్సి ఉంటుంది, కొత్త బస్ తీసుకోవాల్సి ఉంటుంది. మేడం, యువతలో ఈ యొక్క వెహికల్స్కి సంబంధించి స్పీడ్ ర్యాష్ డ్రైవింగ్ చేస్తుంటారు, వాళ్ళకి సంబంధించి మీరు అవగాహన కార్యక్రమం, ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు? మేము రోడ్ సేఫ్టీ క్లబ్స్ అని చెప్పి చిన్నపిల్లల్లో నుంచే స్టార్ట్ చేశాము. అంటే ఏంది, ప్రతి స్కూల్లో కూడా రోడ్ సేఫ్టీ క్లబ్స్ ఉండాలి, రోడ్ సేఫ్టీ వాలంటీర్స్ ఉండాలి, లైక్ రెడ్ క్రాస్. సో ఇది స్టార్ట్ చేశాము. రోడ్ చిల్డ్రన్ ట్రాఫిక్ పార్క్ అని చెప్పేసి చిల్డ్రన్ ట్రాఫిక్ పార్క్స్ అని కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఇందులో మెయిన్గా చిన్నపిల్లల నుంచే స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే వారిలో చిన్నపిల్లల్లోనే రోడ్ సేఫ్టీ రూల్స్ ఎలా పాటించాలని చెప్పి అవగాహన వస్తుంది. వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఆటోమేటిక్గా ఫాలో అవుతారు. కాబట్టి రోడ్ సేఫ్టీ క్లబ్స్ అని కాలేజెస్, స్కూల్స్లో స్టార్ట్ చేశాము. ఈ ఇయర్ నుంచి ప్రతి స్కూల్కి వెళ్ళేసి మా ఇన్స్పెక్టర్స్ వారికి అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. అండ్ ఆల్సో వాళ్ళందరినీ కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ చేయదలుచుకున్నాం. డ్రైవింగ్ స్కూల్స్ సంబంధించి నల్గొండ పట్టణంలో చాలా కార్లు కావచ్చు, బస్సులు కావచ్చు, డ్రైవింగ్ స్కూల్స్ అనేవి పెట్టారు. వాటికి సంబంధించిన నిబంధనలు ఏంటి? వాళ్ళు ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వవచ్చు? వాళ్ళు డ్రైవింగ్ సంబంధించి వారు ఏం సర్టిఫికేట్ ఇవ్వకూడదు. వారు కంపల్సరీ వాళ్ళు జస్ట్ ఫస్ట్ ఒక ఛానల్ టు మేక్ దమ్ టు లెర్న్, అంతే. వాళ్ళు నేర్పిస్తారు అంత మాత్రమే. వారికి ఎలాంటి అధికారం లేదు సర్టిఫికేట్ ఇవ్వడానికి. జస్ట్ వాళ్ళు ఇందులో చాలా టైప్స్ ఆఫ్ డ్రైవింగ్స్ లైసెన్స్లు ఉంటాయి. అందులో మెయిన్ లైసెన్స్ ఈజ్ రెగ్యులర్ నాన్ ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ లైసెన్స్. ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ మాత్రం వాళ్ళ స్కూల్లో అటెండెన్స్ తీసుకొని 30 days అటెండెన్స్ తీసుకొని ఉండాల్సి ఉంటుంది, అక్కడ ట్రైనింగ్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్ళు అటెండెన్స్ సర్టిఫికేట్ ఇస్తారు ఫర్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్. బట్ నార్మల్ లైసెన్స్కి ఎవరికి ఎలాంటి అధికారం లేదు. ఎవరు ఎక్కడ నేర్చుకున్నా కూడా స్కూల్కి వెళ్ళకపోయినా నేర్చుకున్నా కూడా బయట ఎక్కడ కూడా మా ఆఫీస్కి వచ్చి టెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ టెస్ట్ ప్రకారం వారు పాస్ అయితే మేము వారికి లైసెన్స్ ఇస్తాము. ఎడ్యుకేషన్ ఏం అవసరం లేదు. ఇదివరకు ఉండేది 8th class పాస్ అవ్వాలని చెప్పేసి, ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు. ఇది మనకి నల్గొండ జిల్లాలో దాదాపుగా ఈ యొక్క స్కూల్ బస్సులన్నీ కూడా ఫిట్నెస్ ఉన్నటువంటి బస్సులను మాత్రమే మేము అనుమతిస్తున్నాము. ఫిట్నెస్ లేనటువంటి బస్సులను సీజ్ చేస్తున్నాము. ప్రతి 15 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క బస్సులకి సంబంధించి 15 సంవత్సరాలు దాటితే వాటిని క్రాచ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క స్కూల్ బస్సు నడిపేటువంటి డ్రైవర్ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దానితో పాటుగా పేరెంట్స్ కూడా వాళ్ళు జాగ్రత్తగా వహించాలి, వాళ్ళ పిల్లల్ని కూడా భద్రతగా ఉంచాలని చెప్పేసి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ N. వాన్ గారు మనతో చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ కాంతి సైదులు, నల్గొండ.